హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి గుడిలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా? అవునండి, మేమైతే చుక్కాపూర్లోని నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా మొక్కుకుంటారు. అలాగే మేము కూడా మా డాడీ కోసమని గండ దీపం ఎక్కిస్తామని చెప్పి మొక్కుకున్నాం. ఈ గుడి పక్కన బావి కూడా ఉంది. ఆ వీడియో తీయడం కుదరలేదు. ఆ బావి దగ్గర స్నానాలు చేసేసి ఈ గుడి లోపలికి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. గండ దీపాన్ని ఎత్తుకొని గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడి దగ్గర పక్కకు ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి ఆ గండ దీపం అనేది అక్కడ పెట్టేసేయాల. దీంతో మేము మొక్కుకున్న మొక్కు అయితే కంప్లీట్ అయిపోయింది. గుడి పక్కనే వీడియోలా కనిపిస్తున్నాయి కదా, అలా దేవుని పాదాలు ఉంటాయి అన్నమాట. ఒక గద్దెలా చేసి దేవుని పాదాలు ఉంటాయి. అది అల్లుబండ అని కూడా అంటారు కొందరు. అలా అల్లుబండ పైన ₹1 అనేది 2 రూపీస్ అని అలా తీసుకొని దాన్ని నిలబెట్టాలి. నేను నిలబెడుతున్నాను కదా, అలా ఏదైనా కోరిక కోరుకొని ₹1 అలానే నిలబడితే మన కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి నమ్ముతారు. అలా ఎప్పుడైనా మీరు కూడా చుక్కాపూర్కి వస్తే ఈ అల్లుబండను ట్రై చేసి చూడండి. మా లడ్డుగాడైతే లడ్డూలు తినుకుంటూనే కూర్చున్నాడు. మళ్ళీ ఇంకా చూడండి, నేను వీడియో ఎట్లా తీస్తున్నానో చూస్తున్నాడు. మన హిందువులు మాత్రం దర్గాకి వెళ్ళడం నేను మస్తు సార్లు చూసినా, కానీ ముస్లిం వాళ్ళు తెలుగు దేవుళ్ళ దగ్గరికి రావడం మాత్రం నేను చూడలే. ఈ చుక్కాపూర్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి, వీడియో కూడా తీశాను. అంటే ఎంత సత్యమో ఇక మీరే చూడండి. ఈ చుక్కాపూర్ నరసింహస్వామి దేవాలయం దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక మేము మొక్కిన మొక్క అయితే తీర్చేసుకొని బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత కొన్ని షాపులు కనిపించగానే మా లడ్డుగా అడుగుకుంటాడా ఏదన్నా కోని అని అంటే ఒక బాల్ అయితే కోనిచ్చినాం ఆడుకోవడానికి.